దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చెప్పబోయే వాక్య అంశం ఏంటంటే విశ్వాసం. ఏం చెప్పండి? ఇంగ్లీష్ లో ఫెయిత్ అంటారు. ఏమంటారు? ఫెయిత్. మనల్ని సమాజం ఏమని గుర్తిస్తుందంటే విశ్వాసులు అని. ఏమని చెప్పండి? విశ్వాసులు. ఇప్పుడు ఒక రాజ్యంలో సైనికులు ఉంటారు. వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాధారణ, వాళ్ళ యొక్క యూనిఫామ్ చూసి వీళ్ళు ఫలానా రాజ్యంలో సైనికులు అని సమాజం గుర్తిస్తుంటుంది. అలాగా మనల్ని సమాజం ఏమంటుందంటే విశ్వాసులు. ఏమంటే మనము దేవుని బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని పిల్లలము. రెండవదిగా విశ్వాసులం. హల్లెలూయా. అయితే విశ్వాసులకు ఉండవలసింది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం. ఏం చెప్పండి? విశ్వాసము ఉండాలి. విశ్వాసము ద్వారాగానే మనం ఏం చేస్తామంటే అన్ని కార్యాలను, అంటే దేవుడు మనకి సిద్ధపరిచి పెట్టిన అన్నిటినీ మనం పొందుకోగలుగుతాం. విశ్వాసం అంటున్నారమ్మా? చివరి ఉన్న వాళ్ళకి వినపడుతుందా? ఆ మాట అర్థమవుతుందా? విశ్వాసము మనకి చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసం లేకుండా మనం విశ్వాసులు అనిపించబడం, లేదా విశ్వాసంలో నుండి మనం పొందాల్సినటువంటి మేలులను, ఉపకారాలను మనం పొందలేము. కార్యాలన్నీ ఆయన శిష్యులు చెప్పినారు. ఏమనంటే ఆయన చేసిన కార్యాలన్నీ పుస్తకంలో రాసి భద్రపరిచి పెట్టాలంటే ఈ భూలోకం సరిపోదంట. ఏం చెప్పండి? భూలోకము ఒక పేపర్ గా చేసి రాసుకుంటా పోతే ఈ భూలోకము సరిపోదు. అన్ని కార్యాలు ఉంటున్నాయి. అదే ప్రకారంగా ప్రియమైన దేవుడారా, మనం ఏం చేయాలంటే విశ్వాసమును కలిగి ఉండాలి. ఏం చెప్పండి? ఏం కలిగి ఉండాలా? విశ్వాసం కలిగి ఉండాలి. మనం అన్నిట్లో ఎదుగుతున్నాం. ఈ యొక్క తరంలో, ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఎదుగుతున్నారు. ఎలాగా? బంధువుల్లో ఎదుగుదల, స్నేహితుల్లో ఎదుగుదల, ఇంకా డబ్బుల్లో కొంతవరకు ఎదుగుదల ఉంటా ఉన్నది. అవునా కదా? ఒంటరికి ఎవరు ఉంటున్నారా? ఒంటరికి ఎవరు లేరు. ఒకవేళ ఒంటరికి ఉంటే నీకు మంచి అవకాశం ఏంటంటే ఆయన వాక్యం వినడానికి, ఆ వాక్యాన్ని చదివి తర్వాత నేర్చుకోవడానికి మంచి చక్కని అవకాశము. నువ్వేమీ చింతపడాల్సిన పని లేదు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు ఏమంటే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారు. నువ్వు ఒంటరి వాడివే కావచ్చు, కానీ వారందరిలో నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. అది యేసయ్యతో కలిసి నువ్వు ఉండడం ద్వారా నువ్వు 1000 మందిగా మారుతావు. లేదా 1000 మంది అంత ప్రొటెక్షన్, భద్రత, లేదా అంత బలము, అంత భద్రత నీ పట్ల దేవుడు వేసి ఉంచుతాడు. అది మనం అర్థం చేసుకోవాలా. ఒంటరి వాడేసాడంట 1000 మందిని తరుముతాడంట. 10 మంది 10,000 మందిని తరుముతాడని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన ఏమిటరా, ఒంటరి వాళ్ళైనా కుటుంబ పరంగా అయినా కానీ మనము ఈ భూ సంబంధమైన విషయంలో ఎదగడం కాదు. ఇందులో ఎదిగినటువంటి వాళ్ళు అది ఎంత ఆకాశం అంటే అంత ఎత్తుగా ఎదిగినా ఒక్కొక్క సందర్భంలో పడిపోయే అవకాశాలు ఉంటున్నాయి. అందుకొరకు విశ్వాసంలో మనం ఎదగాల. దేంట్లో ఎదగాలి చెప్పండి? విశ్వాసంలో ఎదగాల, ఆత్మీయతలో ఎదగాల. ఆమె చెప్పండి. హల్లెలూయా. అందుకే యోహాను రాసినటువంటి పత్రిక 3వ పత్రికలో రాయబడింది, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్ల కొద్దిగా అన్ని విషయాలలో వర్ధిల్లుతావని అక్కడ రాయబడుతుంది. కాబట్టి దేవుడు ఆయన భూలోకంలోనికి వచ్చినప్పుడు మనలో విశ్వాసాన్ని కనుగొనునా అని వాక్యములు రాయబడుతున్నాయి. అంటే విశ్వాసాన్ని కనుగొంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీలో విశ్వాసం ఉందా లేదా అని ఆయనే వేస్తాడంట, వెతుకుతాడంట. యేసుని విశ్వాసాన్ని మనలో కనుగొంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము అనేకులలో లేదు. ఈ రోజులలో ఏం లేదు చెప్పండి? విశ్వాసము లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎదురు చూస్తున్న
ఒక అంశం ఏంటిదంటే విశ్వాసం. ఏం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. ఆమె చెప్పండి. చూడండి, ఈ లోకరీతిగా మనం చూసినప్పుడు ఒక వ్యవసాయకుడు ప్రకృతి పైన విశ్వాసాన్ని పెట్టింటాడు, నమ్మకం పెట్టింటాడు. ఏమని? బాగా చేను అంత చదువులు చేసుకుని సిద్ధపరచుకుని మొదటి వర్షం వస్తుంది, విత్తనాన్ని విత్తుకుంటాను అని ఎదురు చూస్తూ ఉంటాడు కదా. ఏదో ఒక సందర్భంలో ఆయనకి వర్షము రానే వస్తుంది. హల్లెలూయా. ఆ ప్రకారంగా రెండవ వర్షము విత్తనం విత్తిన తర్వాత వస్తుందని ఆయన విశ్వాసం పెడతాడు, నమ్మకం పెడతాడు. వింటున్నారా? హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని దేవుడు వేస్తాడంటే వాళ్ళకి తెలియదు వస్తుందా రాదా వర్షం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నా 3.5 సంవత్సరం వర్షం రాలేదు. అటువంటి సమయంలో అలాంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళకి విశ్వాసము ఏమైపోయింటుంది? నిరాశ అయిపోయింటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గుడ్డి విశ్వాసం. కానీ ఈ వాక్యంలో చెప్పబడుతున్నటువంటి విశ్వాసము ఎటువంటిదంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఈ భూ సంబంధమైన వాటిపై జీవనం చేస్తున్నటువంటి వాళ్ళు నమ్మకము, విశ్వాసం పెడుతూ చేస్తున్నారంటే ఆ జీవనం చేస్తున్నారు. అది భూ సంబంధమైనది, ఈ భూలోకానికి వర్తిస్తుంది అంతే. కానీ నీ విశ్వాసం, మనకి విశ్వాసులని పిలుస్తున్నారు, కానీ మనలో ఉండాల్సినటువంటి అసలైనది విశ్వాసం అనేది ఉంటేగినా ప్రేమని చేపెట్టారా గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం. ఆమె చెప్దామా? ఆమె. హల్లెలూయా. విశ్వాసం లేదు కదా. ఉందా? విశ్వాసం ఉందా? విశ్వాసము లేదు. అయితే ఈ విశ్వాసం మనకి ఎట్లా దొరుకుతుంది? ఏ సూపర్ మార్కెట్ దొరుకుతుంది విశ్వాసం? ఎక్కడైనా దొరుకుతుందా? కానీ పరిశుద్ధ లేఖనంలో దేవుని వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసం వస్తుందంట. ఏమొస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది విశ్వాసము? అమ్మా బ్రదర్స్ వినండి, విశ్వాసం ఎట్లా వస్తుందంట? వినటము ద్వారా వస్తుంది. అవునా? ఒక నాయకుడు తన శిష్యులను ఒక 10 మంది ఒక గుంపుగా టోటల్ 12 మందిని పంపిస్తాడు. ఎంతమందిని? 12 మందిని పంపిస్తాడు. ఎక్కడికి? ఒక దేశాన్ని పరిశోధించి ఆ దేశం మనకు అనుకూలంగా ఉంటుందా, ఆ దేశం మనం నివసించగలమా, ఆ దేశంలో మనం తినే ఆహారం అక్కడ దొరుకుతుందా లేదా కనుక్కొని రమ్మని ఎంతమంది పంపించినాడంట? 12 మందిని పంపించినాడు. పంపించినప్పుడు 10 మంది ఒక బ్యాచ్, దాంట్లో 2 సపరేట్ ఒక బ్యాచ్. వింటున్నారా? హల్లెలూయా. అయితే ఆ దేశాన్ని ఎన్ని రోజులు వారు చుట్టేసి అంతా పరీక్షించి వచ్చినారు. ఆ దేశంలో ఉన్న కొన్ని ఫలాలు కూడా తీసుకువచ్చినారు. ఆ దేశము చాలా ఫలభరితమైనది. అక్కడ చెప్పండి, నీళ్లు పారే దేశము, మంచిగా ఫలము, సారం కలిగినటువంటి ఫలం కలిగినటువంటి ప్రదేశం, దేశం అని చెప్పి అక్కడి నుంచి ఏం చేశాడంట, ఒక 2 వ్యక్తులు అక్కడ ఒక ద్రాక్ష గెలను తెచ్చినారంట. ఏం చేసినారు చెప్పండి? ద్రాక్ష గెల తెచ్చినారు. ఆ గెలని ఎట్లా తెచ్చినారంట? మనము బండిలో అక్కడ ద్రాక్ష గెలలో పెట్టి అమ్ముతుంటారు. మనం ఏమంటాం? పోయి గెల ఎత్తి చూస్తాం, ఎట్లా కేజీ అని అడుగుతాం కదా. అయితే ఆ వ్యక్తులు వేసారంటే 2 తమ భుజాల మీద వేసారంట దండెం పెట్టుకుని, ఆ దండెం పైన ఆ గెల మోసుకుని వచ్చినారంట ఆ దేశంలో నుంచి. అంటే అర్థం చేసుకుని ప్రేమంటే ఏమిటారా, అంత ఫలభరితంగా, అంత సారం కలిగిన, అంత పుష్టిగా ఉండేటువంటి ఫలం అది. ఒక దండెం పైన 2 మోసుకుని వచ్చినారంటే ఆ గెల ఎంత ఉంటుంది, ఆ ద్రాక్ష చెట్టు ఎలాగుంటుంది కదా. హల్లెలూయా. మనం ఖర్జూర్ పండు మనము మామూలుగా తింటా ఉంటాం. అయితే
ఈ డ్రై ఫ్రూట్స్ అమ్మేటువంటి సరైన హోల్సేల్ షాప్ మీరు వెళ్ళి చూడండి. అక్కడ మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. సుమారుగా జామకాయ ఎంత లావు ఉంటుంది ఖర్జూర్. ఎంత లావు? జామకాయ ఎంత లావు ఉంటుంది. అది ఎంత తెలిసిన 1000 రూపాయలు కేజీ. అది చూస్తే మన గుండె ఆగిపోతుంది. అమ్మో 10 రూపాయలు ఇస్తే వస్తుందిరా బండిలో, ఇంత ప్యాకెట్ వస్తుంది, ఈ ఖర్జూరే తింటారా పో అని చెప్పి పారిపోయిచ్చేస్తాం. కానీ అలాంటి ఖర్జూరాలు కూడా ఉన్నాయంటే దానికి మించిన ఖర్జూరాలు కూడా ఫలభరితంగా లోకంలో ఉంటాయి. అటువంటి దేశంలోనికి ఈ 12 మంది వెళ్ళి వచ్చినారు. వచ్చి ఏం చెప్పారంటే తనను పంపిన నాయకుని దగ్గరికి వచ్చి, ఆ నాయకునితో కూడా కొన్ని వేల మంది ప్రజలు ఉంటున్నారు. ఆ ప్రజలందరూ వీళ్ళు ఏం వార్త తీసుకొచ్చినారా అని ఎదురు చూస్తా ఉంటే, వీళ్ళు వచ్చిన ఏం సమాచారం తెచ్చినారా అని వేచి ఉంటే అక్కడ ఏం జరిగింది చేసిన 10 మంది అంటున్నారు, అయ్యా ఆ దేశము చాలా మహా అద్భుతమైన దేశము, పెద్ద పెద్ద పురాలు ఉంటున్నాయి అక్కడ జనము ఎట్లున్నారంటే అమ్మో వారి ఎదుట మేము ఆ దేశంలోనికి తీసుకెళ్తున్నాడు ఈ దేవుడు, వామో ఈ దేవుడు వద్దురా, ఈ దేవుడి సహవాసం వద్దురా, ఈ నాయకుడు వద్దురా, పారిపోదామురా అని అనుకుంటున్నారు మనసులో. హల్లెలూయా. ఎవరు మాట విన్నారు? వీళ్ళు ఈ 10 మంది మాట విన్నారు. మెజారిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుందో వాళ్ళ మాటే నమ్ముతుంది అనమాట సమాజం. మెజారిటీ ఎక్కువ ఎవరుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు మాట నమ్మినటువంటి వాళ్ళు ఆ దేశంలోనికి వెళ్ళడానికి ముందుకు కొనసాగినారు. వాళ్ళిద్దరు చెప్పినారు, ఏమన్నారంటే నిశ్చయముగా దేవుడు మనకి ఆ దేశాన్ని ఇస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎవరు? ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పినారు. కాలేబు, యెహోషువ అనే ఇద్దరు వ్యక్తులు చెప్పినారు. మిగతా 10 మంది గోత్రకర్తలు చెప్పినారు. కానీ వాళ్ళ మాటకి చాలా మంది గుండె నీరైపోయి భయము, ఇంకేది అవిశ్వాసము వాళ్ళ చోటు చేసుకుంది. వాళ్ళు ఆ దేశంలోనికి అడుగు పెట్టలేకపోయినారు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఎవరెవరైతే విశ్వసించినారో వారు మాత్రమే ఆ దేశంలో ప్రవేశించినారు, ఆ ఫలములను భుజించగలిగినారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 వార్తలు వింటున్నాం. ఒకటి విశ్వాసపు వార్త, ఇంకొకటి అవిశ్వాసపు వార్త. ఆమె చెప్తాం హల్లెలూయా. మనకి ఆ దేశాన్ని ఇస్తానని ఎవరు? అమ్మా వింటున్నారా? ఈ 12 మందిలో లోపల ఉన్న సారాంశాన్ని పసిగట్టిన వాళ్ళు ఇద్దరు, పైన వేచి చూస్తున్నటువంటి వాళ్ళు 10 మంది. అర్థమవుతుందా? హల్లెలూయా. దేశం గొప్పది కావచ్చు, ఆ దేశంలో ఉన్న ప్రజలు బలిష్ఠులు అజానుభావులు కావచ్చు, వాళ్ళ రాక్షస సంతానమే కావచ్చు, కానీ హల్లెలూయా ఈ భూలోకాన్ని సృష్టించిన దేవుడు మనకు ఆ దేశం ఇవ్వబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎదుట ఈ దేశం ఎంత, ఆ దేశం ఉన్న ప్రజలెంత అన్నట్టుగా విశ్వాసంతో దేవుని పైన ఆనుకుని నమ్మకంతో పలికినారు. వాళ్ళు అదే జానడ బట్ట కట్టుకుంటారు, ఆ జాన పొట్టకే తింటారు. కానీ వారి యొక్క మనస్సు, వారి యొక్క విశ్వాసం ఎవరి మీద ఉందంట? దేవుని మీద ఉంది. ఆమె చెప్తాం హల్లెలూయా. అందుకు క్రీస్తును గురించి వినాలా. దేని గురించి వినాలా? క్రీస్తును గురించి వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మనం ఎప్పుడు ఏం వింటా ఉంటామంటే ముస్లాం ముచ్చట్. ఏం వింటా ఉంటాం ఎక్కువ? ముస్లామ ముచ్చట్, కట్టు కథలు వింటా ఉంటాం. ఏమని వింటున్నావు? కట్టు. నాకు మా నాయనకి 50 ఎకరాలు చేరు ఉండింది, కానీ ఏమంట ఉన్నింది, కానీ నువ్వు అనుభవించింది లేదు కదా. హల్లెలూయా. ఉన్నింది, మేము ఇట్లా ఉంటిమి, అట్లా ఉంటిమి, అట్లా స్టోరీలంతా ఎన్నుకుంటా కొట్టుకుంటా ఉంటారు. దాని నుంచి ఒరిగేది ఏమీ లేదు. ఆ చెప్పేవానికి ఒరగదు, వినేవానికి కూడా. అయితే వాక్యం చెప్తుంది క్రీస్తుని గురించి వినాల. అంటే అనేక సమాచారాలు సమాజంలో ఉంటాయి, కానీ ప్రేమ దేవుని ద్వారా అందులో వినాల్సిన సమాచారమే వినాల.
దాని నుంచి మనకి విశ్వాసం వస్తుంది. వింటున్నారా? హల్లెలూయా. విశ్వాసము ఎలాగొస్తుందంట? క్రీస్తుని గురించి వినాలా, ఆయన గొప్పతనాన్ని గురించి వినాలా, ఆయనలో ఉన్న సుగుణాలను గురించి వినాలా, ఆయన చేసిన అద్భుతాలను గురించి వింటే, విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. లేదంటే వస్తా ఉంటావు, పోతా ఉంటావు, వస్తా ఉంటావు, పోతుంటావు, నీ కాళ్ళలో చెప్పులు అరిగిపోతాయి, కానీ నీలో ఆవగింజంత విశ్వాసం కూడా రాదు. వాక్యంలో రాయబడుతుంది, నీలో ఆవగింజంత విశ్వాసం. ఎంత విశ్వాసం ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుంది. నీలో ఆవగింజ విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూసి చెప్తే కొండ నీ మాట వింటది. హల్లెలూయా. నీకున్న సమస్య ఎంతది చెప్పండి. మనకున్న సమస్య ఎంతది? అప్పు కావచ్చు, ఇల్లు కట్టేది కావచ్చు, కుటుంబ పోషణ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఇవంతా కొండంత పెద్ద సమస్యలేం కాదు. కానీ విశ్వాసం అనేది ఎంత కావాలంట? ఏనుగంత ఉండాలంటే అమ్మో అంత పోగు చేసుకోవడమో మన వల్ల కాదు అనుకోవచ్చు. ఆవగింజ కూరలు వేస్తాం కదా, ఒక్కని తిరుగుబాటుకి వేసుకుంటాం కదా, ఆవగింజంత విశ్వాసం ఉండాల. ఆ ఇద్దరికి ఉండింది. నిశ్చయముగా అంటున్నారు, ఏమంటారు? గ్యారెంటీగా ఆ దేశానికి వెళ్తాం. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు ఆ దేశాన్ని మనకి ఇస్తాడు అని నమ్మినారు. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, ప్రపంచంలో ఆ దేశం కొరకు ఇప్పటికీ పాకలాడుతున్నారు, కానీ ఆ చిన్న దేశాన్ని ఎవరు పొందుకోలేకపోతున్నారు. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసి ఇచ్చాడు, వాళ్ళు ఇప్పటికీ ఉంటా ఉంటున్నారు. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. గెలుదాం. హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు, పెద్ద పెద్ద సైన్య సమూహం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఆ చిన్న దేశాన్ని ఆక్రమించుకోవాలా, పొందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ వల్ల కాలేదు. అటువంటి దేశం దేవుడు వాళ్ళని ప్రవేశపెట్టాడు. ఎవరు ప్రవేశపెట్టాడు? ఎవరెవరు అందులో ప్రవేశించినారు చెప్పండి. కాదు, ఎవరు? విశ్వసించిన వారు అని చెప్పండి. ఎవరు చెప్పండి? విశ్వసించిన వారు ఆ దేశంలో ప్రవేశించినారు. ఆమె అని చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు ఎవరైతే విశ్వసిస్తున్నారో మీ అప్పులు తీరిపోతాయి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. నేను అబ్బాయి చెప్పట్లేదు, నేనేదో మీకు భ్రమపరిచే మాట చెప్పట్లేదు. నీవు అప్పు ఇస్తావు. ఏం చెప్పండి? నీవు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. నువ్వు పై వాడవుగా ఉంటావు, కింది వాడవుగా ఉండవు. నువ్వు యజమానుడుగా ఉంటావు, కింగ్. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నీవు కింగ్, మన దేవుడు కింగ్ ఆఫ్ కింగ్. హల్లెలూయా. రాజులకు రాజు, మహారాజు ఆయన మనకున్నాడు. నిన్ను రాజు స్థానంలో చూస్తున్నాడు. నిన్ను నువ్వేం చూసుకుంటున్నావో, నీవు చూసుకుంటే నీలో అవిశ్వాసం వస్తుంది. కానీ నువ్వు రారాజును చూస్తే నీ గొప్ప విశ్వాసము, కొండంత ధైర్యం వస్తుంది. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనకి 66 గ్రంథాలు ఉన్నాయి. 66 పుస్తకాలు కలిసి ఒక పరిశుద్ధ గ్రంథం, ద హోలీ బైబుల్. ఇందులో 4 కొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. ఈ సువార్తలలో ఎక్కడన్నా చూడండి, నేను బాగు చేస్తానని యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. అంటున్నారా? నీకు విశ్వాసం ఉంటే, నేను బాగు చేస్తానని నువ్వు విశ్వసిస్తే, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును కాక అని యేసుప్రభు వారు చెప్పినట్టుగా చూస్తుంటున్నాం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చనిపోయిన వాడు విశ్వసించలేడు కాబట్టి యేసుప్రభు వాడు విశ్వసించకపోయినా వాళ్ళని బ్రతికించినాడు. ఎందుకంటే ఆయనే జీవమును పునరుద్ధానమును అయి ఉన్నాడు కాబట్టి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. పునరుద్ధానము ఆయనే, జీవము ఆయనే. ఆయన చెప్తే జరిగిపోతుంది. ఆదిలో దేవుడు ఏం చేశాడంట చెప్పండి? ఏం చెప్పాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. ఏం కలిగాడు? వెలుగు కలుగును గాక అంటే వెలుగు వచ్చేసింది అంతే. ఆయన దేవుడు. యేసుప్రభు ఏమైనాడ? దేవుడు. ఆ దేవుడు ఏం చెప్తే జరిగిపోతుంది. ఆమె చెప్పండి.
మళ్ళీ ఆయన చేసిన కార్యాలను మనం విశ్వసించాలా, నమ్మాలా. అవునా? 12 సంవత్సరములు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఏం చేసిందంట? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు ఆ కొన చెంగుని, ఈ కొన ముట్టుకుంటే నేను బాగుపడిపోతాను అని ఏం చేసిందంట? యేసు ప్రభు గురించి వినింది. ఎప్పుడైతే విన్నదో ఆమె విశ్వాసము ఆరంభించింది. ఆ విశ్వాసం ఏం చేసిందంటే తెలిసిన జన సమూహంలో ఉన్నాడు యేసు ప్రభు. ఎంతమందిలో? జన సమూహంలో ఉన్నాడు. అమ్మ చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సినిమాకి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. కొత్త సినిమా వస్తే టికెట్ కొనగలుగుతామా? టికెట్ కదా, అంత జనం ఉంటారు. ఎప్పుడో సినిమా థియేటర్ తెరిచేది 6 గంటల కంటే 6 గంటలు కాదు 5 గంటలకి పోయారు కూర్చొని వాళ్ళ ఉంటారు సినిమా పిక్చర్లు. ఎవరు? ఏ పిక్చర్లు? ఇప్పట్లో లేవనుకుంటా, ఎందుకంటే అన్ని మొబైల్ వచ్చేసినాయి. అక్కడ ఎవరు పోతా లేదా ఫోన్లో చూసుకుంటా అంటారు కదా. హల్లెలూయా కదా, చూసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలంటే తెలిసిన మాట్లాడడానికి నిదానించే బారిగా ఉండాల. వినడానికి ఏం చేయాలంట? వేగిరపడాల. అంటే వినడానికి త్వరపడాల, మాట్లాడడానికి నిదానించాల. ఈరోజు ఉల్టా అయిపోయింది. మాట్లాడేది ఎక్కువ, వినేది తక్కువ. నువ్వేం చెప్పేది నేనే వినేది అన్నట్టుగా ఉంటుంది. వాక్యం ఏం చెప్తుంది కదా, అట్లా చేయాల. అప్పుడు మన జీవితంలో మనం ఉత్తమూలము, మనము మంచోళము అనిపించబడతాం. నోరుంది కదా అని చెప్పి ఊరినే వట వాగేస్తే నీ మాటల్లో దోషం ఉంటుంది. ఏముంటుందంట? నీ మాటలు ఏముంటుంది చెప్పండి? దోషము ఉండక మానదు. అందుకే విస్తరించి ఏం చేయకూడదంట? మనము మాట్లాడకి పోకూడదు. ఎక్కడ కూడా ఏదో నీకే బాగా తెలుసు అన్నట్టుగా మాట్లాడకపోయే సందున్నాడు ఏమైపోతుంది? మనము బోర్లా పడిపోతాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. వాటిని మనం చదవడానికి వస్తే చదవచ్చు, లేదంటే వినగలిగే చెవులు ఉంటే కూడా పర్లేదు. లేదా నాకు చెవులు కూడా లేదంటే కనీసం కళ్ళలో ఉంటే చూడడానికి సినిమాలు కూడా ఉన్నాయి. బైబిల్ ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు జరిగిన సంఘటనలన్నీ కళ్ళతో చూడడానికి కూడా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఎంత అందుబాటులో తన సజీవమైన వాక్యాన్ని పెట్టాడంటే భూలోకంలో ఏ ఒక్క మనుషుడు ఏం కావడంట? నశించిపోకూడదు. ఆమె చెప్పండి. దేవుడి యొక్క మంచితనం చూసారా? మనం ఏం చేస్తాము? వాడు మన కులపోడు కాదురా, వాడు మన చర్చికి రాడురా, వాడిని ఏమైతే కానలే, మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటాం మనం కదా. కానీ దేవుడు అట్లా అనుకోడు. దేవుడు అట్లా వాడు కాదు. ఆయన భూలోకంలో ఉన్న ఈ సమస్త జాతులను అందరినీ కూడా సమానంగా మనల్ని ఆయన ప్రేమించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన ప్రేమ గొప్పది. హల్లెలూయా. వేలాది నదులంతా విస్తారమైన అంత కొలిసిన ఆ ప్రేమను కొలవలేము, దానికి సాటి లేదన్నమాట. ఆమె చెప్తాం. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఎందుకో తెలిసిన మన నిత్య జీవం ఇవ్వడం కొరకు. ఏమి ఇవ్వడానికి? ఈ జీవితం నిజమైన జీవితం కాదు, ఇది ఒక నీడ, ప్రతి రూపం. ఇది అర్థమవుతుందా? ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నామో అదే ప్రకారంగా పరలోకంలో కూడా జీవించబోతున్నాం. ఈ లోకంలో అనిత్యం, అది నిత్యమైనది. వింటున్నారా? ఇక్కడ అన్ని కొరతలు ఉన్నాయి, కానీ అక్కడ ఏం లేవు, కొరతలు ఉండవు అక్కడ.
ఇక్కడ మరణం ఉంది, అక్కడ మరణం ఉండదు. ఇక్కడ అంతం ఉంది, అక్కడ అంతమే లేదు. హల్లెలూయా. మరి అక్కడికి వెళ్ళడానికి మనకి ఏం కావాలంట? విశ్వాసం కావాలా? ఏం కావాలి చెప్పండి? విశ్వాసం, ఫెయిత్ ఉండాలా. ఈ విశ్వాసాన్ని చెడగొట్టడానికి నీకు అనేక పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలలో పరిశుద్ధాత్మ సహాయంతో ఏం చేయాలి? నువ్వు నిలబడుకోవాలా. ఏం చేయాలి చెప్పండి? నిలబడుకోవాలా, ఎదిరించి నిలబడాలా. చూడండి, సముద్రంలో, కాలంలో, నీళ్ళలో పోతున్నటువంటి చేపలు మనం చూసినప్పుడు బ్రతికుండే చేప నీటికి ఎదురు ఎదురుతుంది, చచ్చిపోయిన చేప నీటిలో కొట్టుకొని పోతా ఉంటాడు కదా. అయితే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎదిరించి నిలబడాలా, ఎదురు ఈదడానికి పోవాలా. అంటే ఆ సమస్యను ఎదుర్కోవాలా. ఎలాగా? విశ్వాసంతో. ఆమె చెప్పండి, నీ సొంత శక్తి బలముతో ఎదుర్కోవడానికి పోతే ఫెయిల్ అయిపోతాం. విశ్వాసంతో ఏమైనది ఏది ఉండదు. ఆమె చెప్పండి, నమ్మేవానికి ఏముండదంట? అసాధ్యం అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన ఏం వింటారా, ఈ నమ్మకము, ఈ విశ్వాసం అనేది ఎట్ట తిరిగి మనం పెంచుకోవడానికి చూడాలి, కానీ ఏం చేసుకోవడం దానిలో నుంచి తగ్గిపోవడానికి చూడకూడదు. ఆమె చెప్తాం హల్లెలూయా. గుండెల పైన చేపెట్టుకొని ఏమి యథార్థంగా నిజంగా చెప్పండి ప్రియమైన ఏం వింటారా, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ ప్రాధాన్యత మనం దేనికి ఇస్తున్నాం? ఫోన్కి ఇస్తున్నాం కదా. ఇంట్లో భార్య పిల్లలకు కూడా ఉండదు ఆ ప్రాధాన్యత, తర్వాత దేవునికి కూడా ఉండదు. ఎక్కువ ప్రాధాన్యత దీనికే ఇస్తున్నాం మనం, అవునా? దీని గురించి యెషయా గ్రంథంలో ఎప్పుడో చెప్పబడింది. ఏమంట? హల్లెలూయా. చదువుతాం అది వాక్యము 3వ అధ్యాయం ఉంటుంది యెషయా గ్రంథంలో. చేతి అద్దములు అంటది. ఏం చెప్పండి? చేతి అద్దం. ఎక్కడైనా మేకప్ చేసుకోవాలంటే వేసారంట, సెల్ఫీ ఆ మోడ్ పెట్టుకుని ఇట్లా ఇట్లా చూసుకొని ఇట్లా ఇట్లా దూపుకొని మేకప్ అవుతాడు. హల్లెలూయా. ఇది చేతి అద్దము. ఈ చేతి అద్దాన్ని పట్టుకుని కులుకుతూ నడుస్తారంట. ఎలా నడుస్తారు? కులుకుతూ. అసలు నడకే రాదు, దీంట్లో చూసి నడక నేర్చుకుని కులుకుతూ వయ్యారంగా నడుస్తామంట. చదువు, ఆ అధ్యాయం అంతా చదువు. ఇది ఇప్పుడు వచ్చింది చూడు, ప్రతి ఒక్కరి చేతిలో ఏముందంట? చేతి అద్దం ఉంటున్నది. హల్లెలూయా. ఈ అద్దంలో దేవుడు వేసాడంటే తన సజీవమైన వాక్యాన్ని కూడా పెట్టాడు. ఆ సజీవమైన క్రీస్తుని గురించినటువంటి వార్తలు కూడా పెట్టాడు. అయితే మనం దేనికి అడిక్ట్ అవుతున్నామో, అట్రాక్షన్ అవుతున్నామో, దాన్ని బట్టి మనలో విశ్వాసమా అవిశ్వాసమా చోటు చేసుకుంటుంది అనేది మనలో ఉంటది. మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము మనలో పెరగనంత వరకు జీవము గల దేవుని ద్వారాగా మనం ఎటువంటి ఏం లేదు మేలులు పొందుకోలేం. సాధారణమైన వ్యక్తులకు ఉండొచ్చు, అంటున్నారా? పలానా చర్చికి వెళ్తున్నాం, ఆ చర్చిలో నేను సభ్యుడిని అని చెప్పుకోవచ్చు, అంతేగాని ఏమి ప్రయోజనం లేదు. ఉట్టి రావడం పోవడం అంతే ఉంటుంది. కానీ విశ్వాసం పెట్టినామంటే ఇప్పటికిప్పుడే నీ జీవితంలో మార్పు అనేది వచ్చేస్తుంది. చూడండి ప్రియమైన ఏం పెట్టారా, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 33వ వాక్యంలో మనం చదువుకుంటున్నాము. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక సందర్భం, అక్కడ ఉన్నటువంటి జనాలకి దేవుడు వాళ్ళు ఎట్లా నడిపించినాడో ఈ వాక్యాన్ని చదువుదాము. నేను చదువుతున్నా చూడండి. రాత్రి అగ్నిలోను పగలు మేఘ స్తంభములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. అర్థమైంది చెప్పిన మాట అమ్మా? అండర్లైన్ రాసుకొని పెట్టుకోండి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు
విశ్వాసం ఉంచలేదు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము, కన్నడలో ధర్మోపదేశ కాండ అని ఉంటుంది. 1వ అధ్యాయము 33వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ 32లో ఏమన్నంటే, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచున్నట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘ స్తంభములోను మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణం చేశాను. హల్లెలూయా. 37వ వచనం ఉంటుంది. మరి యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. ఆ 12 మంది గోత్రకర్తల్లో ఈ ఇద్దరిని మాత్రమే దేవుడు ప్రవేశపెట్టినాడు. ఎందుకంటే వీరు పూర్ణ విశ్వాసం దేవుని మీద పెట్టినారు. ఇంకా మిగతా వాళ్ళు విశ్వాసం పెట్టలే. ప్రియమైన దేవుని పెట్టినారా, రాత్రి దేవుడు ఎట్లుంటాడంట వాళ్ళకి అరణ్య ప్రదేశంలో అడవిలో, ప్రియమైన దేవుని పెట్టినారా, రాత్రి అగ్ని స్తంభంగా ఉంటున్నాడు. ఏ క్రూర మృగాలు వాళ్ళు సమీపించకుండా అగ్నిగా ఆ మండుచు ఆ స్తంభంగా ఉంటున్నాడు. తర్వాత వాళ్ళకి త్రోవ చూపడానికి వెలుగుగా ఉంటున్నాడు. హల్లెలూయా. చలి వేయకుండా వెచ్చదనాన్ని కలిగించడానికి ఉంటున్నాడు. ఎన్ని రకాలుగా దేవుడు వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ముందర నడుస్తున్నాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. శత్రువు దాడి చేసినప్పుడు మన ముందర అర్థమైందా, మనల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేదా మన బాడీ గార్డుల ముందర ఉంటే అమ్మా నేను బతికిపోయినా రా అనుకుంటాం కదా. ఆ ప్రమాదంకి మన ముందర ఏమి లేకుండా ఆ ప్రమాదం మనమే ఎదుర్కోవాల్సి వస్తే అయిపోయింది ఈరోజు తాత అనుకుంటాం కదా. ఆ ప్రకారంగా దేవుడు వారికి ముందు నడిచినాడండి. ఆమె చెప్తాం హల్లెలూయా. మరి ఇంత గొప్ప వింత జరిగినప్పటికీ పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘంలో వచ్చినాడు దేవుడు. మేఘం వచ్చినప్పుడు చూడండి వాతావరణం ఎట్లుంటుంది, చల్లగా ఉంటుంది కదా. సూర్యుని యొక్క కిరణాలు పడినప్పుడు ఎండ సూర్యుడు అంటుంది ఎప్పుడా గోడ నీడకు పదామా చెట్టు నీడకు పదామా అని మనకు ఉంటుంది, అవునా కదా. మోడం వచ్చినప్పుడు చూడండి క్లైమేట్ అంతా ఏమైపోతుంది, కూల్ అయిపోతుంది కదా. హల్లెలూయా. అంటే పగలు ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘముగా ఉండి ఎండ కూడా పడకుండా, హల్లెలూయా, ఈ వడ దెబ్బ తగలకుండా నడిపించిన దేవుడు, ఆ దేవుని పైన వాళ్ళు ఏం చేయలేదంట, విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. అందుకు దేవుడు ఏమంటాడంటే వాళ్ళ మీద కోపపడి, దేవుడు అంట ప్రేమ దేవుడు దీర్ఘ శాంతుడు. ఏం చెప్పండి, ఆయన దీర్ఘ శాంతుడు, వినయ మనస్సు కలిగినటువంటి వాడు, చాలా ఓర్పు, చాలా తగ్గింపు, చాలా ఏమంట సహనం కలిగి ఉన్నటువంటి దేవుడు, దీర్ఘ శాంతుడు. వింటున్నారా? హల్లెలూయా. అంత శాంతం గల దేవునికే కోపం వచ్చేట్టుగా వాళ్ళు నడుస్తున్నారు. దేనిని బట్టి? వాళ్ళ విశ్వాసం లేనందువలన. హల్లెలూయా. విశ్వాసం పెట్టలేదు, వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచిన వాళ్ళ గురించి అక్కడ ప్రస్తావించున్నాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు తర్వాత యెహోషువ ఆ యొక్క దేశంలోనికి పోతారు కానీ వారి సంతానం పోతారు కానీ మీరు ఎవ్వరు పోరు అని చెప్పేసి దేవుడైన వాళ్ళని ఆ దేశానికి వెళ్ళనివ్వకుండా చేసి, అందుకే మంచి దినములు చూడగోరినటువంటి వాడు ఏం చేయకూడదంట,
చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, హల్లెలూయా, వీటన్నిటిని కాచుకోవాలంట. నీ కన్నులను, సామెత గ్రంథము 4వ అధ్యాయం ఉంటుంది, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ చూడకూడదు. హల్లెలూయా. ఏం చూడట? కుడికి ఎడమకి చూడొద్దు అంటే దిక్కును చూడకూడదు. నీ దిక్కు ఎవరై ఉండాలా? దేవుడై ఉండాలి. నీ గమ్య స్థానము ఏమై ఉండాలా? పరలోకమై ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? నీ గమ్య స్థానము ఏమై ఉండాలా? పరలోకమై ఉండాలా. అందుకే పాటలు కూడా రాసిన, నా గమ్య స్థానం. ఏం పాట అది? పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం. విశ్వాసాన్ని పొందుకోవడానికి, విశ్వాసంలో నిలిచి ఉండడానికి, విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసము ద్వారా శత్రువుల మీద మనము జయము సాధించుకోవడానికి ఈ యొక్క ఆత్మీయ పోరాటం ఇది. అంటున్నారా? శారీరమైనటువంటి పోరాటులము కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాం. కానీ ఈ ఆత్మీయ పోరాటంలో చివరి శ్వాస వరకు, ఎప్పుడు వరకంట? చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉండాలా. ఎవరితో కలిసి? నా యేసుతో కలిసి. ఆమె చెప్దామా? ఈ పాట పాడాల పాట ఎంత బాగా చూడండి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు, సాగిపోచున్నాను మోసుకొని నా గమ్య స్థానానికి, శిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గములన్నీ అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములన్నీ అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని, ఆగిపోను నేను సాగిపోచున్నాను పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం పోచున్నాను. నా గమ్య స్థానానికి, నా యేసుతో కలిసి పోరాడుతున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన, నా యేసుతో కలిసి పోరాడుతున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోతున్నాను పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు, సాగిపోచున్నాను శిలువను మోసుకొని నా హల్లెలూయా. మన గమ్య స్థానం ఇది పరలోకం. ఆమె చెప్పండి హల్లెలూయా. అక్కడ ఎవరు ఉంటారు పరలోకంలో? నా రక్షకుడు యేసయ్య అక్కడ ఉంటాడు. ఆమె చెప్పండి. ఆయనతో కలిసి మన ఈ లోకంలో పోరాడాలి.
ఆయనే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు, ఆయనే రక్షకుడై ఉన్నాడు, తర్వాత ఆయనే దేవుడై ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా మన కంటి కనబడకుండా మనతో కూడా ఆయన ఎల్లప్పుడూ ఉంటా ఉంటున్నాడు. ఆయనతో కలిసి మనం పోరాడాలా. ఎప్పటి వరకు పోరాడాలా? చివరి శ్వాస వరకు పోరాడాలా. ఆమె చెప్పండి. పోరాడాలి. ఎవరితో కలిసి? యేసయ్యతో కలిసి. పోరాడేది నువ్వు కాదు, ఆయన పోరాడు. అపజయము ఎరగని వాడు. ఆయనతో కలిసి పోరాడితే నీ జీవితంలో అపజయం ఉండదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో కొరత ఉండదు. అనేక సందర్భంలో ప్రియమైన దేవులారా ఆర్థిక ఫైనాన్షియల్ చాలా ఇబ్బందులు ఆయన శిష్యులు ఎదుర్కొన్నారు. కానీ వారు ఏం చేయలేదంట? కుంగిపోలేదు. మనలాగా కుప్ప కూలిపోలే. ఆయన ఏం చేశాడంటే గాలం చేసుకుని సముద్రానికి వెళ్ళి ఏం చేయి, చేప పట్టు. ఆ చేప నోట్లో ఒక షేకేలు వస్తుంది, అది తీసుకుంటా, నీకు నాకు పన్ను కట్టు అని చెప్పి పన్ను కట్టారు. అంటే ప్రియమైన ఏమిటారా, వారు సంచిలో డబ్బులు లేవు, కానీ వాళ్ళు ఎలా నడుస్తున్నారు? యేసుప్రభు ఎలా నడుస్తున్నాడు? ఈ భూలోకంలో తన తండ్రి అయిన దేవుని మీద ఆనుకుని బ్రతికినాడు. అలాగ బ్రతకమని నేర్పించినాడు. హల్లెలూయా. అలాగా మనము వాక్యాన్ని ముందు పెట్టుకోవాలా. ఏం పెట్టుకోవాలి చెప్పండి? వాక్యం. వాక్యముకి అడుగు జాడలు నడవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించడం తప్పేముంది కదా? తప్పేముందా? లేదు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము మనము చదవాలి. వాక్యం చదువుతా విశ్వాసం వస్తుంది. లేదా వాక్యం వింటా విశ్వాసం వస్తుంది. కానీ హల్లెలూయా. ఒక రోజుకి చదవాలనుకుని పట్టుదలతో చదివితే 30-40 అధ్యాయాలు చదివేసి కూర్చొని. నడుములు వస్తాయి, కాళ్ళు వస్తాయి, ఏమి వస్తాయో నువ్వేం చేస్తావో అనవసరం. ఒక నెల లోపల చదివేయాల బైబిల్ మొత్తం అనుకుంటే 30-40 అధ్యాయాలు కూర్చొని పట్టుదలతో చదివేసామనుకో, ఒక నెల లోపలనే ఒక బైబిల్ పూర్తి చదివేయచ్చు. లేదా ఒక పేజీ 2-3 పేజీలు చదువుతానంటే సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదవడానికి వీలు పడుతుంది. అప్పటికి కొంత విషయం నీకు తెలిసిపోతుంది. ఆయన గొప్పతనం, ఆమె చెప్పండి, ఆయన మంచితనం, ఆయన చేసిన సూచక కార్యాలు, ఆమె చెప్తాం. హల్లెలూయా. గోషాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నారు. ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతంలో వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ చీకటి ఉన్నది, అక్కడ వెలుగు ఉన్నది. ఎంత ఆశ్చర్యం చేసినారు. హల్లెలూయా. అక్కడ తాగడానికి నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ రక్తం ఉంది. ఏ చెరువులో చూసినా, ఏ బాత్రూంలో చూసినా, ఏ జింకులో చూసినా, ఏ ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టింటారు కదా, ఆ ఫ్రిడ్జ్ బాటిల్ కూడా రక్తమే ఉంది. వాళ్ళు తాగడానికి నీళ్ళు లేక అలమటించిపోయినారు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రము నీళ్లు ఉన్నాయి. ఎంత వింత కదా. హల్లెలూయా. ఇలాంటి ఎప్పుడైనా విన్నారా? చదివినారా? చదివినా అర్థం కాదు. ఎందుకంటే మనం చదివే చదువుకి అర్థం కాదు. తెలుసుకోవాలా, వెతకాలా అని వెతకండి. నువ్వు తవ్వుకుంటా పో, మట్టే రాదు. దాంట్లో ఇనుము వస్తుంది, రాగి వస్తుంది, బంగారం కూడా వస్తుంది. ఒకవేళ నీ లక్ ఉంటే వజ్రం కూడా వచ్చేయచ్చు. ఆమె చెప్తాం. హల్లెలూయా. మరి మట్టిలో అంత ఉంది అన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంత ఉంటుంది? ఆమె చెప్పండి. విశ్వాసం, ఆత్మీయత, పరిశుద్ధత, ఆయనతో సహవాసం. మన సహవాసం అయితే ఆయన తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదండి. మన సహవాసం ఎక్కువ ఆయనతో ఉండాలి. ఇప్పుడు మనం చచ్చిపోతే ఎక్కడికి పోతాం చెప్పండి? మన సమాధి పెట్టే కార్యక్రమం మనం సిద్ధపరిచినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు ప్రసంగము, డెడ్ బాడీ వినాల్సిందేమా, వింటామా? మరి బతికుండగానే తెలుసుకోవాలి కదా. నేను ఎక్కడికి వెళ్తాను? పోయి మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే స్నేహితులు అంటున్నాడు.
ఆయన మీరు నాకు దాసులు కాదు నాకు స్నేహితులు అంటున్నారు. స్నేహితుడు అన్నంత మాత్రాన మన స్నేహితుని భుజాల పైన చేసుకుపోయినట్టుగా కోవాడాలు అంటే జోకులు చేసుకుంటా దేవుని దగ్గర అవన్నీ పనికి రావు, మొక్కులు ఉడకవు. హల్లెలూయా. ఆయన అన్నాడు కానీ నీవు ఆయనని అనడానికి రాదు. నీకు ఆయన దేవుడు కానీ నువ్వు భావించాలా, గౌరవించాలా. ఆమె చెప్పండి. ఆయనకు నీ హృదయంలో సన్మానించేదే ఉండాలా, ఆయనని కొనియాడమే ఉండాలా. అలాగా అనుకోకుండా వీరేశారంటే యేసు ప్రభుని సామాన్యమైన వ్యక్తిగా భావించినారు, ఆయనను తక్కువ చూపుతో చూసినారు. అందువల్ల వారి జీవితంలో వారికి దేవునికి ఏం లేదంట, సంబంధం లేకుండా తెగిపోయింది. కానీ మనకు అట్లా ఉండదు. ఈ సన్నివేశాలు రాయబడిందంటే ఒక తరం వాళ్ళు ఇలా కాకూడదు అని మన మేలు కొరకు దేవుడు భద్రపరిచి పెట్టారు. వీటిని చదివి మనం తెలుసుకుని ఏం చేయాలంటే దీని ప్రకారంగా మన పితరులు పూర్వీకులు చేసినట్టు మనం చేయకుండా, ఇందులో కొంతమంది భక్తులు భక్తి శ్రద్ధలతో దేవుని సేవించి వెంబడించిన వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి మనం నేర్చుకుంటే అనేక విషయాలు నేర్చుకోవచ్చు. వారి జీవితంలో వారు పొందినటువంటి గొప్ప ఆ విషయాలు మన జీవితంలో చూడొచ్చు. మనం నమ్ముతారా నమ్మురా కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజు ఇంత స్థితి మాకు ఉన్నదంటే ఇది కళలో కూడా మేము అనుకోలేదు. మరే కట్టుబడితో వచ్చినాం. ఎట్లా వచ్చినా వచ్చినా ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మమ్మల్ని కూడా పోషిస్తాడని వచ్చినాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏం విశ్వాసం మనకి? వాక్యం ఆధారం. వాక్యము చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని తెలుసా? ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, కొట్టులో బ్యాలెన్స్ పెట్టుకో, అయితే వాటిని పోషించే పరమ తండ్రి మిమ్మల్ని పోషిస్తాడా, పోషించడా? విశ్వాసము మనలో ఉంటే పోషిస్తాడు, నడిపిస్తాడు, ఆయన పాలిస్తాడు. హల్లెలూయా. నా ఇంట్లో నా మాట వినకపోవచ్చు కానీ ఆ దేవుని మాట వినే తీరాలా. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ ఇంటికి నువ్వు కాదమ్మా యజమానుడివి, దేవుడు. నీ పాలనలో నీ మాట ఎవరు వినరు కానీ ఆయన మాట వినాల్సిందే. వినకపోతే ఏం లేదు, గత్యంతరం లేదు. హల్లెలూయా. ఎక్కడికి పోయినా ఎన్ని వలలేసినావో చేపలు దొరకదు, ఎన్ని గావలేసినా చేపలు పట్టలేవు. కానీ అంత నష్టము, అంత కష్టము, సమయం అంతా వృధా, మనసంతా ఒకలాగైపోయేసరి. కానీ ఆయన మాట, ఆయన పాలన కిందికి వస్తే అన్ని సమకూర్చబడతాయి. నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళాలని అవసరం లేదు. చేపలే వర్షంలో కొట్టుకొని నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఆమె చెప్తాం. హల్లెలూయా. కొన్నిసార్లు వర్షంలో చేపలు పడినాయండి, అక్కడక్కడ చేపలు పడినాయి, కప్పలు పడినాయి, ముత్యాలు పడినాయి అని చెప్పి నీ దగ్గరకు వచ్చుకున్న ఉన్నారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడాలా. విశ్వాసంలో మనం ఎవరు చెప్పండి? యేసు ప్రభుని అనుసరిస్తూ యేసు ప్రభుని నమ్ముకుంటూ ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారంట? విశ్వాసులు, పరిశుద్ధ జనాంగము, యాజక సమూహము. హల్లెలూయా. యాజకులు ఏం చేస్తారు చెప్పండి? దేవునికి ఆరాధన చెల్లిస్తారు. దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడుకొని ప్రజల కష్టాలను దేవునికి చెప్పి దేవుని యొక్క దైవ సందేశాన్ని ప్రజలకు అందించి వాళ్ళని హెచ్చరించి భద్రపరిచి జాగ్రత్త పరిచి ప్రభువు వాళ్ళని స్థిరపరుస్తారు యాజకులు. అంటే అప్పుడు పాస్టర్కే ఆ బాధ్యతన దేవుడు చేసినట్ట మిమ్మల్ని మనల్ని పరిశుద్ధ జనాంగంగా చేసినాడు, యాజక సమూహంగా చేసినాడు. ప్రతి ఇంట్లో ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఆ ఇంటికి యాజకులు. హల్లెలూయా. ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము దేవునికి ఏం చేయాల? ధూపము, ఆరాధన వెళ్తా ఉండాల. ఆరాధన, స్తుతి ఆరాధన ఉపజాత హై ఆశీస్సులే హల్లెలూయా. ఒక ఇంట్లో నలుగురు సంపాదించేవారు ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కువ అప్పులు ఉంటాయి. నలుగురు సంపాదిస్తారు కదా,
హల్లెలూయా. ఒక ఇంట్లో నలుగురు కూర్చొని తింటుంటారు, ఒకడే సంపాదిస్తుంటారు. ఎందుకంటే ఆ కుటుంబం అంతా నాకు తెలిసిన మటుకు దేవుని వైపు చూస్తూ దేవుని పైన విశ్వాసం పెట్టిన వాళ్ళు అని నేను భావిస్తున్నాను. ఆమె చెప్పండి హల్లెలూయా. వాళ్ళు బయటికి ఒకవేళ కనబడకపోవచ్చు, కానీ వారి విశ్వాసం టోటల్ గా దేవుని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నలుగురు కష్టపడి సంపాదించిన అప్పులు పాలైనటువంటి వాళ్ళు ఉండగా ఒక వ్యక్తి సంపాదిస్తుంటే నలుగురు కూర్చొని తింటున్నారంటే ఎంత అద్భుతం కదండి కదా. ఇక్కడ ఏమో ఉంది, అక్కడ ఏమో లేదు, ఇంతే కదా వ్యత్యాసం. కాబట్టి ఆ లేని చోట ఏమి లేదో దానిని అక్కడ మనం సమకూర్చుకుంటే హల్లెలూయా. నలుగురు సంపాదన, ఒక్క సంపాదన ఖర్చు అయినా ముగ్గురు సంపాదన మిగిలిపోతుంది. ఆమె చెప్తాం హల్లెలూయా. వారంత గొప్ప భాగ్యవంతులు ధన్యులు ఎవరు ఉండరు అనుకుంటారు. అందుకే స్తుతి ఆరాధన ఎప్పుడు ప్రతి ఇంట్లో వెళ్తానే ఉన్నాను. మేము కాన్ఫరెన్స్ సేవకుల కాన్ఫరెన్స్ మీటింగ్ అని వెళ్తా ఉంటుంది మా బైబిల్ ట్రైనింగ్లలో. ప్రియమైన దేవుడారా, ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు 3 గంటలకే లేచి 2 గంటలకే లేచి స్నానాలు గీనాలు చేసుకుని రెడీ అయిపోయి, ఎప్పుడు రెడీ అయినారా? మీరు ఏ పెళ్లికి పోయినా అంత ఎర్లీగా లేచి రెడీ అయ్యి ఉంటారు. సల్లీలే ఆడవాళ్ళు మొగలు స్నానం చేసుకుని పాటలు భజనలు చేసుకుంటా, ఈ సంఘములో ఈ గుంపు, ఆ సంఘములో ఆ గుంపు, ఏ పాటలు గోడ వినపడతా ఉంటాయి. హల్లెలూయా. అలాగా దేవునికి ఆరాధన స్తుతి వెళ్తా ఉంటుంది. అందుకు ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని దేవుడి పోషిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అది లేకపోవడమే కరువు, దరిద్రత. ఇంకేంటి చెప్పండి? కుటుంబంలో ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, పర సంబంధమైన ఎఫెసీ పత్రిక 1:3 చెప్పినట్టుగా పరలోక సంబంధమైన ఆత్మీయ వరాలు ఏవి మనం పొందుకోకుండా ఉంటాం. కానీ మనం ఆత్మీయులము, విశ్వాసులము, పరిశుద్ధులము, ఇవన్నీ పేరు కలిగినటువంటి వాళ్ళమే. కానీ పేరు గొప్ప ఊరు ఏంటంటే దిబ్బ అట కావద్దు. ఆమె చెప్తాం హల్లెలూయా. అది కూడా పాటల బైబిల్లో ఊరు మంచిదే ఊటలన్నయ్యో చెడిపోయలే. ఏమంట? ఊరు మంచిదే కానీ ఊటలన్నయ్యో చెడిపోయలే. ఉప్పు వేసిన వెంటనే ఉప్పు ఏం చేసిన? ఉప్పు ఏం వేస్తాం? ఇంత పెద్ద ఆండకి బిర్యానీ వండి దానికి తగినంత ఉప్పు వేస్తాం. ఆండలో ఉన్నదంతా ఉప్పు ఏం కానీ రుచి, అది ఏంగానే రుచి వస్తుంది, టేస్ట్ వస్తుంది, గుమ వాసన వస్తుంది. హల్లెలూయా. ఉప్పు వేసిన వెంటనే ఊటలన్నీ ఏమైపోయినాయంట? మధురంగా మారిపోయినాయి. ఆమె చెప్పబడి పడదాం. ఇంత గొప్ప కార్యం చేసినట్టే ఊటలన్నీ చెడిపోయినాయంట. ఊరు మంచిదే, కానీ ఆ ఊళ్ళో ఉన్నటువంటి నీరు తాగడానికి కనీసము నేలకి పెట్టినా తట్టుకోలేము, అంత భయంకరమైన చేదు నీరు. ఆ నీరును దేవుడు వేసినాడంట, మధురంగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ నీళ్ళన్నీ ఉప్పు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును అందు విశ్వాసం ఉంచిన వారి బ్రతుకులు మారాలాగున్నా, మోడుపోయి ఉన్నా మరలా చిగురించాల్సిందే. ఆమె చెప్తాం హల్లెలూయా. మారాగా ఉన్న బ్రతుకుని మధురంగా మారిపోవాల్సిందే. అక్కడ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఆయన కలిగినప్పుడు నీకేం కొరవ ఉంటది? ఉంటుందా? ఉండదు. అందరు కళ్ళు మూసుకుందాం, దేవుడి సన్నిధిలో లేచులు పడుకుందాం. ఈరోజు మనము పరీక్షించుకుందాం. దేవుడు ఏం చేస్తున్నాడంట? మనలో విశ్వాసాన్ని కనుగొనబోతున్నాడు. ఆయన ఈ రోజే వస్తున్నాడు అంటే మనలో ఎంత విశ్వాసం ఉన్నది ఆయన పైన? నీ విశ్వాసాన్ని దేనిపైన నీవు విశ్వసించినావో దానిపైన నువ్వు కేంద్రీకరించి ఉంటావు. అంతే తప్ప నీవు ప్రభు ద్వారా ఏమి నువ్వు మేలులు పొందుకోలేవు. కాబట్టి నీ పూర్ణ విశ్వాసంతో, పూర్ణ మనసుతో ఆయన మీద విశ్వాసం ఈరోజు పెట్టాల్సిందిగా
సేవకుడిగా నేను మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసిద్దాం. హల్లెలూయా. మన దేవుడు చెప్పండి, మన దేవుడు చెప్పండి, మనుషులు చేతులతో చేయబడిన దేవుడు కాదు. చెప్పండి, నోరుందా లేదా? మన దేవుడు మనుషుల చేతులతో రూపించబడిన వాడు కాదు. ఆయన చేతితో మనము రూపించబడ్డాము. ఆయన ఊపిరి మనకు జీవ శ్వాసగా ఉంటున్నది. మన దేవుడే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన రక్షకుడు, అన్ని విధాల నుంచి రక్షించేవాడు, అన్నిట్లో నుంచి రక్షించేవాడు. నన్ను, నా కుటుంబాన్ని, దేవుని సంఘాన్ని దీవించి ఆశీర్వాదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించి భద్రపరిచి పాలించేవాడు ఆయనే. నాకు కొదవ లేదు. ఆయన నాకు కాపరి. ఆయన నా ఆత్మకు కాపరి ఆయనే. నా ప్రధాన కాపరి ఆయనే. ఆయన మేపే గొర్రెను నేను. ఆయన నన్ను శాంతికరమైన జలముల చెంత నడిపించేవాడు, పచ్చిక బయలుల్లో నివసింపజేసేవాడు. నాకు కొదవ లేదు, నాకు ఏమి తక్కువ లేదు. యేసు నామములో ఆమేన్. దేవుడి మాటలు దీవించుగాక.